ఆ యవనాంగి తీసుకురమ్మన్నారు కదా, ఎక్కడుందమ్మా? మన మేడ కింద ఉందా? అయితే ఒక పని చేయమ్మా, అమ్మా ఉత్తరా ఆ యవనాంగిని మన మేడపైకి తీసుకొచ్చి మీ తల్లిగారి ఆస్థానం ఇదేనమ్మా? అవునా? మీ తల్లిగారికి నేను వచ్చినానని చెప్పవమ్మా. అమ్మా దగ్గరికి భయం ఎందుకు అమ్మా? ఏమ్మా ఇక్కడికి వచ్చిందా? ఎక్కడుందమ్మా? మేడ కింద ఉందా? అయితే ఒక పని చేయి తల్లి, రా, భయం ఎందుకు? మేడ కింద కదా, ఆ సుందరాంగిని మన మేడపైకి తీసుకొచ్చి ఎల్లు అమ్మా ఎల్లు. ఏమ్మా మిద్ది మెట్టు ఎక్కలేదంటున్నా, చాలా సుకుమారవతి, బహు దూరం నుంచి నడిచొచ్చి ఒళ్ళెల నీరసంగా ఉంటుందండి కదా నీతో. సరేనమ్మా, నువ్వు వెళ్ళి ఆడుకో, అమ్మగారితో వెళ్ళి ఆడుకో. అమ్మా
ఆయురారోగ్య భాగ్యము లమనగలిగి. పుత్ర పౌత్రాభివృద్ధి చే పొందగలిగి. విరక్తిగాక జ్ఞానభక్తిగా. భగవతి సుఖీ బాబా సరగా వర్తిల్లమ్మా. మహాభాగ్యమమ్మా. అమ్మ వందనాలు ఆచరిస్తున్నావు. చాలా అందంగా ఉన్నావు. ఎవరమ్మా నీవు? ఎవరనుకుంటున్నావమ్మా? ఎవరమ్మా నీవు? ఎవరమ్మా నీవు? నీవు ఈ విరాట పట్టణంలో ధర్మత్రాలను చెప్పుతున్నారు కావున నీ చెత్త ఒక వ్రతము కడుపుటకే వచ్చాను. అవునా అమ్మా? ఒక్కరోజునే కాదు, శిరస్థాయిగా నా మందిరంలో జీవితాంతం ఇలా
ఇలాంటి దాస్యకరం చేస్తారంట. అవును. కానీ నిన్ను చూస్తే నాకు ఒక అనుమానం అమ్మా. ఏమమ్మా? మగువాయి